వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మన అతిథి తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. చెమరపాకు దివాకర్ రెడ్డి కాస్త డాలర్స్ దివాకర్ రెడ్డిగా ఎలా మారిపోయారు అసలుకి? మా ఇంటి పేరుని పక్కన పెట్టి నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావని, కూడా చైర్మన్గా ఉన్నావనే కదా నీకు ఇంత బలుపు. నాకు ఎవరైనా నథింగ్. ఎందుకంటే శ్రీకాళహస్తిలో బిఎఫ్ మసూదర్ రెడ్డితో కొద్దిగా ఇబ్బందికరము, చెవిరెడ్డి గారితో ఇక్కడ ఇబ్బందికరం రావడంతోనే పార్టీ మారారా, లేకపోతే ఇంకా ఏమైనా? ఒక కండ వేసుకొని ఉండే వైసీపీ ప్రోగ్రాంకి పోయింది. కానీ స్మార్ట్ సిటీ చైర్మన్ కావాలనేసి ఒక నాయకుడికి మీరు డబ్బులు ఇచ్చారా లేదా? చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచన ముందు నుంచి డాలర్స్ దివాకర్ రెడ్డి మధ్యలో ఉంది అంటారు. సో ఇతనికి ఈ పదవి ఉందన్న అహంకారం వల్లనే ఇట్లా చేస్తున్నారు. కాబట్టి ఆ పదవి లేకుండా చేస్తే డాలర్స్ దివాకర్ రెడ్డికి ఒక ప్రోటోకాల్ ఉన్న చైర్ని ఎలా ఇచ్చారు అసలు పార్టీ అధిష్టానం? కరెక్ట్గా వచ్చి అడిగారు మీరు. ప్రజలందరూ కూడా ఈ విషయం తెలియాలా. ఎవరైనా వచ్చి మాట్లాడేటప్పుడు కాలు మీద కాలు వేసుకొని పిస్టల్ ఇలా టేబుల్ మీద పెట్టి మాట్లాడుతుంటారు. కామన్ అంతా ఎవడో చెప్తాను తింటారు. స్వర్ణముఖి నది మొత్తం ఎంక్రోచ్మెంట్ అంతా కూడా తొలగించే ఒక ప్లానింగ్ ఇచ్చేస్తున్నాము, ఎంక్వైరీ జరుగుతుంది అది అన్నారు కదా. నిజంగా ఇదంతా కూడా పొలిటికల్ మైలేజ్ కోసం చేస్తున్నారా? నదిని ఆక్యుపై చేసుకున్నవాడు ఎంత పెద్దోడైనా కూడా సుడా చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన ప్రెస్ మీట్ సింగపూర్లోనో మలేషియాలో చేసేస్తానని గొప్పగా చెప్పారు కదా. ఎంతవరకు వచ్చింది మీ ప్లానింగ్ అంతా కూడా? చరిత్రలో ఇంతవరకు ఏ టుడా చైర్మన్ చేయలేనటువంటి